అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. మనం ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్ అయినా సరే ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామేన్ అండి. చాలా తక్కువ టైంలో అయితే మనం చేసుకోవచ్చు. చూసారు కదా అండి గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా చేయాలనుకుంటే రెసిపీ ఎలాగనో చూసేద్దాం పదండి. గులాబ్ జామున్ కోసం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఈ పౌడర్ని ఒకసారి స్మూత్గా ఎలాంటి బాల్స్ లేకుండా మనం ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ గులాబ్ జామ్ కోసం అయితే పాలతో కలుపుకుంటున్నానండి. పిండి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను స్మూత్గా బాగుంటుంది టేస్ట్ అని నేను పాలతో అయితే కలిపాను. ఇలా చూపించిన విధంగా హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న దాన్ని చేతికి నెయ్యి బాగా అప్లై చేసుకొని అప్పుడు వీటిని బాల్స్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. బాల్స్ అనేవి క్రాక్ రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఈ బాల్స్ చేసేటప్పుడు ముందు గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత అయితే స్మూత్గా మనం చేయాలండి. నేను చూపించిన విధంగా అలా చేస్తే ఎలాంటి పగుళ్ళు రాకుండా బాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెయ్యి అప్లై చేసుకోవటం వలన ఏంటంటే ఎలాంటి పగుళ్ళు అలాంటివి ఉన్నా కూడా నెయ్యి వలన కొంచెం స్మూత్గా అయితే అవుతాయి. ఇవి ఒక పక్కన చేసి పెట్టుకొని ఇంకొక పక్క అయితే మనం షుగర్ సిరప్ అయితే చేసుకుందాం. దీనికోసం నేను 2 కప్పులు షుగర్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే వేసి నేనైతే స్టవ్ పైన పెట్టుకున్నానండి. వీటిలో అలాగనే ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీని కూడా యాడ్ చేశాను. మనకి షుగర్ సిరప్ అనేది పాకంలా రావాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ షుగర్ అనేది కరిగి నార్మల్గా ఉంటే సరిపోతుంది మనకి. ఈ షుగర్ సిరప్ అనేది ఆల్రెడీ అయ్యింది కదండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఈ బాల్స్ని అయితే ఆల్రెడీ ప్రీ హీట్ అవుతున్న ఆయిల్లో అయితే 1 బై 1 అయితే మనం డ్రాప్ చేసుకోవాలి. బాల్స్ చూసారు కదండి ఎలాంటి పగులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అవ్వకూడదండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం కొద్దిసేపటి వరకు అయితే ఈ గులాబ్ జామ్ బాల్స్ని అయితే మనం డిస్టర్బ్ చేయకూడదండి. అవి కొంచెం వేగినాక వాటంతట అవే పైకి తేలుతాయి. చూసారు కదా అలా. ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే వేగనిద్దాం. ఎందుకంటే పైన కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేస్తే అవి షుగర్ సిరప్లో వేయగానే విడిపోతాయండి. కొంచెం పైన పట్టుకుంటే ఇలా క్రిస్పీగా మనకి తగిలేలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా అండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాటిని కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ షుగర్ సిరప్ చల్లారింది కదా, దీన్ని కొంచెం నేను ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను. అందులో అయితే ఆల్రెడీ ఫ్రై అయిన గులాబ్ జామున్ అయితే నేను చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. షుగర్ సిరప్ చల్లగానే ఉండాలి. బాల్స్ అనేవి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇలా షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత వీటిని మనం 2 అవర్స్ వరకు అయితే పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు సిరప్ అనేది బాల్స్లోకి బాగా వెళ్ళి స్మూత్గా అయితే అవుతాయండి. చూసారు కదా అండి ఎంత సింపుల్ గులాబ్ జామ్ రెసిపీ. మీరు కూడా చేయాలనుకుంటే చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.